ఒకప్పుడు మండల స్థాయిలో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టాలి. అలా పెడితేనే ఇవాళ మీరు చూస్తున్నారు సమాజంలో जय धन्वंतरी, 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 जय धन्वंतरी। జై శ్రీరామ్. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. గత 45 సంవత్సరాలుగా సంగీతంలో కొనసాగుతున్నటువంటి నాకు 2026 ఉగాది 19వ తారీఖున మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరించి ఉగాది పురస్కారం ఇవ్వడం, మరి దానిలో భాగంగా ఈరోజు నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రామం ఉండి గ్రామం. ఎందుకంటే గతంలో ఈ కాలువగట్టు ఉన్నటువంటి సాయిబాబా గుడిలో ప్రతి గురువారం వచ్చి కార్యక్రమాలు చేసేవాడిని నేను. మరి ఉండి నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు ఈవేళ నన్ను ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పిలిచి చిరు సత్కారాన్ని అందించి భవిష్యత్తులో నేను మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా నన్ను ఆశీర్వదించినందుకు సదా వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పి, వారందరూ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ షిరిడి సాయిని, ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు పిప్పల ప్రసాద్ గారికి మన ఉండి న్యాయ బ్రాహ్మణ సంఘంలో సన్మానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఉగాది పురస్కారం తీసుకొని నంది అవార్డు గ్రహీత అయినటువంటి పిప్పల ప్రసాద్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నంది అవార్డు తీసుకోవడం యావత్ న్యాయ బ్రాహ్మణ కుటుంబాలకి ఆనందాన్ని కలిగించింది. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సంపాదించుకోవాలని ఉండి న్యాయ బ్రాహ్మణ సంఘం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా శుభదినం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా సంగీత విద్వాన్, ఆధ్యాత్మిక సంగీత విద్వాంసులు మన పిప్పల ప్రసాదరావు గారిని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇది ప్రతి నాయ బ్రాహ్మణ మంగళ వాద్య కళాకారులు ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అరుదైన గౌరవం. కళలను బ్రతికించాలి, కళాకారులను బ్రతికించాలి. ప్రభుత్వం ఎన్నో దేవాలయాలలో ఏర్పాటు చేసింది. కోట్లాది రూపాయల ఆదాయాలతో దేవాలయాలు వర్ధిల్లుతున్నాయి. ఆ దేవాలయ ప్రాంగణంలో సంవత్సరానికి ఒక్కసారైనా వాద్య కళాకారులు సంగీత సమ్మేళనం ఏర్పాటు చేసి కళలను, కళాకారులను పోషించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గురువు గారు పిప్పళ్ళ ప్రసాద్ గారికి అవార్డు రావడం 19వ తారీఖున అవార్డు వచ్చింది. అవార్డు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర దేశాల్లోనూ కూడా ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఈయనకి ఇంకా మరిన్ని అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిప్పల ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ చేతుల మీదుగా ఈవేళ పిప్పల ప్రసాద్ గారికి అవార్డు, నంది అవార్డు ఇచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము ఈవేళ కమిటీ హాల్లోకి తీసుకొచ్చి చిన్న సంస్కారం చేశాం కాబట్టి వారు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈవేళ సెలవు తీసుకుంటాం. గురువుల్ని సత్కరించడం మనకి ఎంతో అభినందనమైనటువంటి విషయం. ఈరోజు మా గురువుగారు అయినటువంటి పిప్పల ప్రసాద్ గారికి ఉండి న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం అన్నమయ్య భవనమందు జాతీయ పురస్కారం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పెద్దలు గౌరవనీయులు గురువు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.